దానికి శివుడు, సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోరాదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, తరువాత ఆపదలు కలుగుతాయి అన్నాడు. అలా అయితే మీరు రావద్దు, నేను ఒక్కతినే పోతాను. నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు? నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపండి అన్నది సతీదేవి. సతీ, నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళుతున్నావు. నీకు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు. కానీ సతీదేవి శివుడి మాటల్లో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులు తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్ళాలని పట్టుపట్టింది. ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడడానికి పంపించాడు.